హైదరాబాద్ లోని ముషీరాబాద్ డివిజన్ లోని బాపూజీ నగర్ బస్తీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లో చొరబడి 16 ఏళ్ల పవిత్ర అనే యువతిని కత్తితో అతి దారుణంగా పొడిచి చంపాడు. అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బొద్దనగర్ వారాసిగూడ ఎస్హెచ్ఓతో పాటు పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ హత్యకు గల కారణాలు, నిందితుడి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. పట్టపగల్లే జరిగిన ఈ ఘటనతో బస్తీలో భయానక వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లోని ముషీరాబాద్ డివిజన్ లోని బాపూజీ నగర్ బస్తీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లో చొరబడి 17 ఏళ్ల పవిత్ర అనే యువతిని కత్తితో అతి దారుణంగా పొడిచి చంపాడు. అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బొద్దనగర్ వారాసిగూడ ఎస్హెచ్ఓతో పాటు పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ హత్యకు గల కారణాలు, నిందితుడి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. పట్టపగలే జరిగిన ఈ ఘటనతో బస్తీలో భయానక వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లోని ముషీరాబాద్ డివిజన్ లో బాపూజీ నగర్ బస్తీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. హైదరాబాద్ నగరం బాపూజీ నగర్ ఏదైతే ముషీరాబాద్ లిమిట్ లో ఉంటది, వారికి కూడా సీఎస్ పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఒక చిన్నారి అంటే 17 ఇయర్స్ అమ్మాయి ఇంట్లోకి చొరబడి అగంతకులు దారుణంగా హత్య చేశారు. అంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మన పగలు ఉన్నాయా, లేకుంటే అమ్మాయి చదువుతున్నటువంటి నేపథ్యంలో ఇంకేమన్నా ఖాళీలో పచ్చామా, లేకుంటే ఇంటి దగ్గర ఉన్నట్టు గొడవల, ల్యాండ్ తగాదాలనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఒంటరిగున్న మహిళ ఇంట్లోకి వచ్చి దారుణంగా చేశారంటే కూకట్పల్లి తరహాలో జరిగిందని కూడా భావించారు. గతంలో కూకట్పల్లిలో జరిగినటువంటి ఘటన ఏ విధంగా ఉండదు, మర్చిపోకముందే మరో ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పుడు వచ్చేప్పటికీ పోలీసులు కూడా ఘటనాస్థానం చేరుకొని పరిశీలిస్తున్న అక్కడ సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఎవరు చేశారు దానిపైన అక్కడ సీసీ కెమెరా రికార్డ్స్ అంటే ఖచ్చితంగా పోలీసులు భావిస్తున్నారు. అక్కడ స్థానికులు అడిగినప్పుడు కూడా ఎవరు ఏమో తెలియదు అని చెప్పి, ఎందుకంటే ఇరుగు పొరుగు కనీసం మనం పట్టుకునే పరిస్థితులు కూడా చేయలేని చెప్పి, ఎందుకంటే ఆమె ఉన్నటువంటి నేపథ్యంలో ఒకేసారి ఇంట్లోకి చొరబడి కత్తితోని అంత దారుణంగా హత్య చేశారంటే బలమైనటువంటి కారణాలే ఉండొచ్చు కూడా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏమన్నా ఉంటే మామూలుగా మాట్లాడుకోవచ్చు పరిస్థితి. ఇంత అమ్మాయికైనా ఎంత దారుణంగా ఒడిగట్టి హత్య చేశారు అంటే ల్యాండ్ తగాదాలు ఉన్నాయా, మరి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఫ్రెండ్సా, లేకుంటే పరిచయస్తుడా, లేకపోతే ఫేస్బుక్ ఫ్రెండ్, ఎన్నిసార్లు పరిచయమైన వ్యక్తులా, లేకుంటే ఎవరు అనే దానిపైన కూడా పోలీసులు తర్జన పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎంత పట్టపగలి ఇంట్లోకి చొరబడి హత్య చేశారు అంటే అంత రిక్కి చేసి ఉండొచ్చు. ఎందుకంటే అలా ఇంట్లో ఎవరు లేని సమయంలోనే ఈ హత్య చేస్తారంటే ఖచ్చితంగా వాళ్ళకి దర్శనం అయి ఉండొచ్చు అని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరైతే ఉన్న ప్రజలను కూడా సమాచారం తల్లిదండ్రులు కూడా వృద్ధపగీతం అక్కడ చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వృద్ధాన్ని కూడా స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కూడా పంపిస్తామని చెప్పి పోలీసులు చెప్తాను. కానీ నిందితులు పట్టుకోవాలి, తీరాలని చెప్పి ఒకటి స్థానికులు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంత పట్టపగలి ఇంత దారుణంగా హైదరాబాద్ నగరంలో హత్య చేశారు అంటే, ఒక అమ్మాయి ఇంట్లో హత్య చేశారు అంటే అసలు ఏం జరిగింది అని దానిపైన ఉత్కంఠమైన వాతావరణం నెలకొంది. ఇప్పుడు స్థానికాన్ని మొత్తం సంచలనం అవుతుంది. ఎందుకంటే ఒక అమ్మాయికి ఇంట్లోకి చొరబడి ఇంత దారుణంగా హత్య చేశారు అంటే స్థానిక భయాభాంతులకు గురైతున్న పరిస్థితి. అంటే ఒంటరి ఇంట్లో మహిళలకు రోడ్డుకి బయటకు వెళ్ళినటువంటి మహిళ ఇంటికి వచ్చేంత తిరిగి రాలేని పరిస్థితిలో ఉన్నదంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న మహిళకి ఇంత రక్షణ లేకపోతుందంటే ఏది ఎక్కడ పోతున్నది అని కూడా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి. మొత్తమే చూసేగా ఆ పోలీసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ మొత్తము ఆ నిందితులు ఎక్కడ వచ్చినారంటే ఎక్కడి నుంచి వచ్చారని కనుక ఒక్కరే వచ్చారా, ముగ్గురు వచ్చారా అన్న దానిపైన కూడా ఆరాధిస్తున్నారు. అక్కడ ఇరుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగినప్పుడు కూడా మాకు తెలియదని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది వచ్చారని చెప్తున్నారు. ఆ పోలీసులంతా కూడా దానిపైన కూడా ఎందుకంటే ఎర్లీగా పెట్టారు. ఎందుకంటే వీళ్ళు వచ్చారు అంటే ఖచ్చితంగా తెలిసిన వాళ్ళ పనే ఉండొచ్చు అని కూడా భావించవచ్చు. ఇంట్లోకి వచ్చేమన్నా దోపిడీ దొంగల, లేకుంటే పరిచయస్తుల, మరి ఏమన్నా ఇంట్లో నుంచి ఏమన్నా ఆమె హత్య చేసిన తర్వాత ఇంట్లో నుంచి ఏమన్నా సామాన్లు ఏమైనా ఎత్తుకుపోయారా, బంగారాభాలను ఎత్తుకుపోయారా దానిపైన కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ మరి అట్లాంటి లేదనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పరిచయస్తున్న ఉండొచ్చు అని భావించవచ్చు. వాళ్ళ దోపిడి దొంగల పని బంగారం కానీ నగలు కానీ వెతకపోతే ఖచ్చితంగా దోపిడి దొంగలు ఉండొచ్చు. కానీ ఏదేమైనా కానీ ఒక అమ్మాయిని మాత్రం అంత దారుణంగా హత్య చేయడం మాత్రం స్థానికంగా సంచలనమే రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ఊహించలేనటువంటి పరిస్థితి. అందరితో కూడా
అల్విడిగా ఉండే అమ్మాయి అని ఇప్పుడు పక్కన వీళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత దారుణంగా హత్య చేస్తారని కూడా మేమే ఊహించలేకపోతున్నాం అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంత పట్టపగల ఎవరు లేని సమయంలో వచ్చి హత్య చేశారు అంటే ఆ చేస్తారా లేక అత్యాచారం మీద హత్య చేశారా అన్నది ఆ కోణంలో కూడా పోలీసులు సాధించారు. మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉండబోతున్నా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళకి తెలిసిన వ్యక్తులు అయి ఉండొచ్చు అని ఇక్కడ స్థానికులుగా ఉన్న వారు చెప్తారు. ఎందుకంటే ఉదయం కానీ నిన్న కానీ ఒక వ్యక్తి చచ్చిపోయాడు, మరి వాళ్ళకి తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు అని కూడా భావిస్తున్న పరిస్థితి. మరి వాళ్ళు ఆ చేస్తారా లేకుంటే ఇంకెవరైనా అన్నోన్ పర్సన్ లేకుంటే దోపిడీ మధ్యంలోనే హత్య చేశారా దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. మరి కుటుంబ సభ్యులతో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే వాళ్ళు ఎప్పుడైనా గొడవలు కానీ లేకుంటే లావాదేవీలు వ్యవహారం కానివ్వండి ఊర్లో ఉన్నటువంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ఉండొచ్చు అని కూడా భావిస్తున్నారు. వాళ్ళతో కూడా స్టేట్మెంట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పారు. థ్యాంక్ యూ దుర్గేష్.